హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్‌గా 100% రంగు, రుచి, వాసనతో ఉండే సూపర్ బెటర్ టీ స్టాల్‌లలో కంటే బెటర్‌గా చేసుకునే టీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ టీ కోసమని గ్యాస్ వెలిగించుకొని టీ గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్‌తో అయితే టీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గ్లాస్‌తో మెజర్‌మెంట్ తీసుకోండి. అంటే మీరు టీ తీసుకునే గ్లాస్ తోటే ఎంతమంది ఉంటే అంతమందికి మీ క్వాంటిటీని పెంచుకోండి. ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ కొద్దిగా మరిగాక ఇందులోకి ఒక 2 యాలకులను పొడి చేసి వేసుకోవాలి. నేను 2 యాలకులు అయితే సరిపోతుంది ఒక గ్లాస్ టీకి. ఈ పొడి వేసి ఇది కొద్దిగా మరగనివ్వాలి. తర్వాత ఇందులోకి 1 ఇంచు దాకా అల్లం తీసుకోండి. ఈ అల్లాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఈ టీ కోసమని ముందుగా మనము ఈ యాలకుల పొడిని అలాగే అల్లాన్ని ముందుగా వేసి కొద్దిగా మరిగించడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఈ అల్లంని అందులోకి వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. కొత్తగా వచ్చే కోడళ్ళైనా ఇలా టీ చేసి పెట్టండి. మీకు అసలు మీ పేరు అనేది మారుమోగిపోతుంది. చూసారా, ఈ రకంగా దంచుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు టీ పొడి, ఒక 2 స్పూన్లు పంచదార 2 వేసి బాగా మరగనివ్వాలి. డికాషన్ బాగా మరిగాక అప్పుడు పాలు వేసుకుంటే బాగుంటుంది. బయట టీ స్టాల్లలో కంటే బెటర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఈ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. ఇలా టీ పొడి 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు పంచదార కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఒక 2-3 టైమ్స్ దాకా పొంగులు వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇలా మరిగిన డికాషన్ని ఒక గ్లాస్ వాటరు, ఒక గ్లాస్ పాలు 2 కలిపి కొద్దిగా మరిగాక ఒక గ్లాస్ టీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. చూసారా, ఈ రకంగా డికాషన్ అనేది మరుగుతున్నప్పుడే తర్వాత మనం ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను ఒక గ్లాస్ దాకా తీసుకోవాలి. పచ్చిపాలు పోసి టీ చేయడం కంటే ఇలా కాచి చల్లార్చిన పాలతో టీ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక గ్లాస్ దాకా పాలు కూడా పోసుకొని ఇప్పుడు ఈ టీని ఒక 2-3 పొంగులు వచ్చిందాకా మరిగించుకోండి. అంటే 4 మినిట్స్ దాకా మరిగించుకోండి. అంతే, ఎంతో టేస్టీ టీ అనేది రెడీ. చూసారా, ఈ టీ అనేది తాగితే బయట టీ స్టాల్ టీ కూడా గుర్తుకురాదు. మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు చేసుకునే టీ పద్ధతి ఏంటో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. పర్ఫెక్ట్ రంగు, రుచి, వాసన ఉన్న పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.